హలో, ఈరోజు మనం నారపల్లి అంటే బోడుప్పల్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న G+1 ఫ్లాట్ చూడడానికి అయితే వచ్చేసాం అనమాట. ఈ ఫ్లాట్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్. సో ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 7 కిలోమీటర్స్కి దగ్గరలో ఉన్న ఒక G+1 ఫ్లాట్ చూడడానికి అయితే వచ్చేసాం అనమాట. దీని ఓనర్ అయితే ప్రైస్ వచ్చేసి మనకి 1.45 అయితే చెప్తున్నారు. బట్ అది నెగోషియబులా కాదా అనేది మీకు కామెంట్స్లో అయితే చెప్తాను ఓనర్స్తో కనుక్కొని. సో ఇదంతా కింద గ్రౌండ్ ఫ్లోర్ హాల్ అనమాట. మొత్తం హాల్ చూడండి, చాలా పెద్ద ఉంది పార్కింగ్ స్పేస్. ఓవరాల్గా మీకు 3 కార్స్ అయితే ఈజీగా పడతాయి ఇక్కడ కింద. చాలా పెద్దగా, చాలా స్పేషియస్గా, చాలా బాగుంది ఇక్కడ పార్కింగ్ స్పేస్ అయితే. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అయితే చూద్దాము, తర్వాత పైన ఫస్ట్ ఫ్లోర్, ఆ తర్వాత టెర్రస్కి పైకి వెళ్ళి అయితే చెక్ చేద్దాము. ఫ్లోర్ పార్కింగ్ స్పేస్ ఇక్కడ నుంచి లోపలికి వస్తే మీకు ఫ్లాట్ అయితే చూడొచ్చు. మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మీరు డైరెక్ట్ లోపలికి ఎంట్రీ కాగానే మీకు లెఫ్ట్ సైడ్లో అయితే పూజా రూమ్ అనేది ఉంది. ఇక్కడ స్పేస్ ఉంది ప్రెసెంట్ అయితే. సో ఇవన్నీ షెల్ఫ్. సో ఇది కిచెన్ అనమాట. దేవుడి రూమ్కి నెక్స్ట్ రూమ్లోనే ఉంది కిచెన్. కిచెన్ కొంచెం చిన్నగా ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది 1 BHK కైండ్ ఆఫ్ లాగా. సో ఇది మీరు ఎవరికైనా కిందకి రెంట్ ఇచ్చుకుందాం అనుకుంటే వాళ్ళకి రెంట్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి, పైన వెంటిలేషన్ ఇచ్చారు, చిమ్నీ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది మొత్తం బాల్కనీ అనమాట. ఇది ఓపెన్ మంచిగా ఉంది. తర్వాత మనకు వచ్చింది హాల్ అనమాట. ఇదంతా హాల్. మీకు ఫేసింగ్ టీవీ, మనం సోఫా సెట్స్ కానీ చైర్స్ ఏమైనా వేసుకోవాలి, దివానా ఇక్కడ ఎదురుగా టీవీ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఇచ్చారు. ఫేసింగ్ అట్ సైడ్ ఇచ్చారు మనకి. సో ఈ హాల్ అంతా అయిపోయింది. చూడొచ్చు మీరు పైన సీలింగ్ కానీ ఎలా చేశారో, మీకు నచ్చిందా లేదా కామెంట్స్లో అయితే చెప్పండి. ఇది అయిపోయిన తర్వాత సేమ్ ఇలా స్ట్రైట్గా వెళ్తే మీకు ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఉంది. సో మీరు ఈ బెడ్రూమ్ చూసుకోవచ్చు. సీలింగ్ కానీ, కలరింగ్ కానీ, మొత్తం విండోస్ కానీ, లేకపోతే టైల్స్ కానీ ఎలా ఉంది కామెంట్స్లో చెప్పండి, మీకు నచ్చిందా ఇల్లు లేదో. సో ఇది బెడ్రూమ్, ఓన్లీ 1 BHK కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరికైనా రెంట్కి ఇవ్వచ్చు. ఇది వాష్రూమ్ అనమాట. సో ఇంకా స్టిల్ వర్క్ నడుస్తుంది కాబట్టి అది అంతే ఉన్నాయి పెయింట్స్. ఎవరు మీరు తీసుకుంటే మాత్రం అది క్లియర్ చేసి ఇచ్చేస్తారు మీకు మొత్తం. మనం 1 BHK ఫ్లాట్ అయితే చూసాం, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఇప్పుడు పైకి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK అయితే చూద్దాం మనం పైకి వెళ్ళి. సో ఈ పార్కింగ్ ఏరియా ఏదైతే ఉందో ఇట్లా స్ట్రైట్గా మెయిన్ గేట్ దగ్గరకు వస్తే లెఫ్ట్ సైడ్లో మీకు స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ స్టెప్స్ పై నుంచి వెళ్తే మీరు పైన ఫ్లోర్ అయితే చూడొచ్చు. ఎలా ఉంది ఇల్లు, బాల్కనీ ఎట్లుంది అనేది చూపిస్తాను రండి. మీరు చూడొచ్చు బాల్కనీ ఎంత చాలా వైడ్గా, చాలా పెద్దగా, చాలా బాగుంది. బాల్కనీ చూడొచ్చు మీరు, చాలా విశాలంగా ఉంది. ముందు కూడా ఇంకేం ఇల్లు రాలి, ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఇదంతా వాకింగ్ స్పేస్ ఇంటి చుట్టూ, చాలా బాగుంది. బాల్కనీకి పక్కనే ఇదంతా. సో ఈ స్పేస్లో మీరు బట్టలు ఆరేసుకోవడం ఏవైనా చేసుకోవచ్చు. సో అది ఇప్పుడు మీరు ఇందాక బాల్కనీ అయితే చూశారు కదా, డైరెక్ట్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి రాగానే మీకు డైరెక్ట్గా ఫస్ట్ హాల్ అయితే ఉంది. చాలా పెద్దగా ఉంది హాల్ మాత్రం, చూడొచ్చు మీరు ఎంత పెద్దగా ఉందంటే. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు ఫేసింగ్ కింద రివర్స్లో ఉంది, వైస్ వర్సా. ఇటు సైడ్ కూర్చొని చూడొచ్చు మీరు టీవీ చూడాలనుకుంటే. ప్లస్ మీరు సీలింగ్ కూడా చూడొచ్చు, చాలా సింపుల్గా నీట్గా చాలా బాగుంది. సీలింగ్ అయితే ఈ ఫ్లోర్లో మంచిగా ఉంది సీలింగ్. ప్లస్ ఇంకా ఇంటీరియర్స్ కూడా కంప్లీట్ చేశారు వీళ్ళు. ఇది చూడొచ్చు మీరు, అంత హెవీగా ఏం లేదు, జస్ట్ సింపుల్ అండ్ స్వీట్గా ఉంది ఇంటీరియర్స్ అయితే, చాలా బాగుంది. అండ్ ఇదంతా హాల్ చూశారు కదా. సో ఈ హాల్ నుంచి మీరు డైరెక్ట్ ఇటు రాగానే మీకు ఫస్ట్ ఎదురుగా వచ్చేది పూజా రూమ్ అనమాట. ఇదైతే ఉందో ఇది పూజా రూమ్. ఇక్కడ మీరు దేవుడికి సంబంధించిన పూజలు అన్నీ చేసుకోవచ్చు ఈ రూమ్లో. సో దానికి నెక్స్ట్ కనెక్టివిటీ లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంది, కిడ్స్ బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో పిల్లలు చిన్న ఉంటుంది, ఎక్కువ పెద్దగా ఉండదు. అండ్ వాష్రూమ్ కూడా అటాచ్డ్ ఏం లేదు దీంట్లో. సో నార్మల్గా ఈ డోర్ ఓపెన్ చేస్తే మీకు చిన్న సరౌండింగ్ లాగా తిరగడానికి అయితే ఉంటుంది అనమాట. లాస్ట్లో వాషింగ్ చేసుకునే దానికి కూడా ఉంది లోపల. అటు చూడొచ్చు, అటు సైడ్ అయితే ఉంది వాష్ బేసిన్ లాగా వాష్ చేసుకోవడానికి. సో ఇదంతా సరౌండెడ్ వ్యూ మొత్తం. సో ఈ బెడ్రూమ్ తర్వాత నెక్స్ట్ మనం కిచెన్ అయితే చూద్దాం. సో ఇప్పుడు మా కిడ్స్ బెడ్రూమ్ అయిపోయింది. సో బయటకు రాగానే మనకి ఇందాక దేవుడి రూమ్ అయితే చూసాము, దాని పక్కనే మీకు కిచెన్ అయితే ఉంది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు, చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సింక్ అయితే ఇక్కడ ఇచ్చారు మీకు, చాలా బాగుంది. ఇదంతా కిచెన్గా యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ మీరు డైనింగ్ టేబుల్ సంథింగ్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా షెల్ఫ్స్ ఇచ్చారు, ఇదంతా ఎంటీ స్పేస్ ఇంకా. సో ఇప్పుడు కిచెన్ అయితే విజిట్ చేసాము. నెక్స్ట్ వచ్చేటప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట. కిడ్స్కి యూజ్ చేసుకోవడానికి కానీ, ఎవరైనా చుట్టాలు వస్తే యూజ్ చేసుకోవడానికి ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇది ఆ వాష్రూమ్ అయితే. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం.
సో ఇది మాస్టర్ బెడ్రూమ్, మీరు చూడొచ్చు. టైల్స్, విండోస్ కానీ లేకపోతే పైన సీలింగ్ కానీ ఎలా ఉందో ఒకసారి చూడండి. వీడియోలో అయితే చూపిస్తున్నాం మీకు మొత్తం క్లియర్గా. మీకు ఎలా అనిపించింది అనేది కూడా వీడియోలో అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇక్కడ. సో ఇది మీరు చూడొచ్చు బాత్రూమ్ అయితే, ఇది అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి. ఇదంతా వాష్రూమ్లో ఉన్న ఏరియా. సో అది తీసేస్తారు వన్స్ సో ఇట్స్ కంప్లీటెడ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది కూడా చూడడం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏదైతే ఉందో లాస్ట్ మీకు పైన టెర్రస్, ఆ టెర్రస్ అయితే చూద్దాం పైకి వెళ్ళి. వచ్చేసాం టెర్రస్కి అయితే. చూడండి చాలా విశాలంగా ప్రశాంతమైన వాతావరణంలో బతుకుతున్నట్టుంది. ఒక విలేజ్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ ఉంటే మాత్రం. ఆ సిటీలో ఉండి ఎంతో బోర్ కొడుతుంది అనుకుంటా చాలామందికి. సో ఇదంతా టెర్రస్. ఇంకా వాటర్ ట్యాంక్ పెట్టలేదు, ఆ వాటర్ ట్యాంక్ పెడతారు ఇంకా కొన్ని డేస్ తర్వాత. బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఇచ్చారు మీకు, ఆ ఆప్షన్ కూడా వాళ్ళే పెట్టారు. సో చూస్తున్నారు అందరూ చుట్టుపక్కల చాలా ఇల్లులు అయితే మెల్లిమెల్లిగా వన్ బై వన్ వస్తున్నాయి. ఇక మీరు పర్చేస్ చేసుకోవడానికి, ప్రశాంతమైన జీవితం ఇంకా కొనసాగించడానికి ఇది చాలా బెస్ట్ ప్లేస్ అని అనుకుంటున్నాను. చుట్టూ ఫారెస్ట్, అటు సైడ్ మొత్తం మీకు ఈ బిల్డింగ్స్ కంటే అటు సైడ్ మొత్తం చూస్తే అదంతా మీకు అడవి. సో అక్కడ ఏమైనా బిల్డింగ్స్ వస్తాయా రాదా అనేది తర్వాత సంగతి. ఫారెస్ట్ కాబట్టి అంత ఈజీగా రావు. అక్కడ ఎక్కడో దూరంలో కనిపిస్తుంది, అది ఇన్ఫోసిస్ అనుకుంటా, పోచారం ఆ బిల్డింగ్. సో చేపియాలి. అవును. రైట్ వెళ్ళిపో.